కేవలం 1.5 నిమిషంలో 5 వార్తలు చూసేద్దామా? స్వెన్ నెట్వర్క్ సుత్తిగా సుత్తి లేకుండా. ఆఫ్ఘనిస్తాన్ పై జరిపిన దాడిలో 58 మంది పాకిస్తాన్ సైనికులు హతమయ్యారని తాలిబాన్ ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ మీడియాకు తెలిపారు. 25 పాక్ సైనిక పోస్టులను కూడా ధ్వంసం చేశామని ఆయన అన్నారు. ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించవద్దని పాక్ కు తీవ్రమైన హెచ్చరిక జారీ చేశారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విశాఖపట్నంలో నిర్మించిన రుషికొండ ప్యాలెస్ ను ఏం చేస్తే బాగుంటుందో అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆలోచిస్తుంది. దీనిపై ప్రజాభిప్రాయాన్ని అఫీషియల్ ఈమెయిల్ ఐడికి మెయిల్ చేయాలి అని ఏపీ టూరిజం అథారిటీ సీఈఓ ఆమ్రపాలి కోరారు. ఉద్యానవన పంటలకు ప్రోత్సాహంలో భాగంగా ఛత్తీస్గఢ్ ప్రభుత్వం అక్కడ రైతులకు కేవలం ₹1కే కూరగాయల మొక్కలను అందిస్తోందని అధికారులు వెల్లడించారు. రైతులు తమకు నచ్చిన విత్తనాలను ఇచ్చి కూడా మొక్కలు పొందే అవకాశం కలదు. భారత్ లోని అన్ని పాఠశాలల్లో ఫీజుల వసూళ్లు ప్రక్రియలో యూపీఐ వాడే విధానాన్ని దాదాపు తప్పనిసరి చేస్తూ కేంద్ర విద్యాశాఖ రాష్ట్రాలను కోరింది. యూపీఐ, ఆన్లైన్ పేమెంట్ వంటి విధానాలతో డిజిటల్ చెల్లింపుల వినియోగం పెంచడంతో పాటు ఫీజుల పారదర్శకత పెంచవచ్చు. గాడ్ ఫాదర్ చిత్రంలోకి ఆడమ్స్ పాత్రతో హాలీవుడ్ లో అడుగుపెట్టిన ఆస్కార్ విన్నర్ డయాన్ కీటన్ కాలిఫోర్నియాలోకి తన నివాసంలో కన్నుమూశారని కుటుంబ సభ్యులు ప్రకటించారు. 79 సంవత్సరాలు గల ఈమె సుమారు 50 సంవత్సరాలు పలు సినిమాలలో నటించి ప్రేక్షకాదరణ పొందారు. సుత్తి కొట్టకుండా నిజమైన వార్తలను తెలుసుకోవడం ప్రతి భారతీయుడి హక్కు. సూటిగా చెప్పే మా స్వెన్ నెట్వర్క్ వార్తలు మీకు నచ్చినట్టు అయితే ఈ వీడియోను లైక్ చేయండి.